దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి ప్రార్థించును. మనం అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా, ఏం చేసి రండి, మనం ప్రార్థింప చేయండి, మా ప్రార్థన ఆలకించి మా దేశాన్ని కాపాడండి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ వరదల సమయంలో వేదన దుఃఖంలో చిక్కుకుని ఉన్న ఈ బిడ్డలందరిపై ప్రత్యేకంగా వారిని కీడు నుండి కాపాడమని, శాపాలను తొలగించి వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. అన్నిటినీ నూతనీకరించే పరిశుద్ధ ఆత్మదేవా, వేంచేయుమా మా దేశమును, మా ప్రజలను కాపాడుమా. మేము ప్రార్థించుచున్నామయ్యా. పరిశుద్ధ ఆత్మ వేంచేయుమా, మా ప్రార్థన ఆలకించుమా. మా బిడ్డలను కాపాడుమా, మా దేశమునకు క్షేమమును ప్రసాదించుమా. మా దేశములో, ఆంధ్రప్రదేశములో వేదనలో చిక్కుకొని జీవించే, ఇంట్లను కోల్పోయి, పంటను కోల్పోయి, కన్నీటిలో మునియున్న బిడ్డలకు మార్గమును చూపించుమా. ఎర్ర సముద్రములో దారిని చూపించిన దైవమా, మా బిడ్డలకు కరుణ చూపించుమా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా. ఆత్మ దిగిరావా, మా ప్రజలను దీవింపవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆంధ్రప్రదేశం, భారతదేశం వేదన గల భయంకరమైన స్థితిలో వెళ్ళుచుండగా దేవుడు ఈ హృదయ భారమును మనమందరికీ ప్రసాదిస్తున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు అని భక్తుడు తన ప్రజల కోసం కన్నీరు కార్చాడు. తన ప్రజలు చేసిన పాపాలని మన్నించుమని, తన దేశంను రక్షించుమని ప్రార్థించాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా కన్నీరు కార్చి తన దేశ ప్రజల కోసం, యెరూషలేం పట్టణం కోసం ఆయన ప్రార్థించాడని మనం బైబిల్లో చదువుతున్నాం. మార్కు సువిశేషం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, యేసు తన ప్రజలతో ఇట్లు పలికెను. 29వ వచనంలో, ఇటువంటి దుష్ట శక్తుల నుండి మనం విడుదల పొందాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని. కనుక మనమందరము దేవుని బిడ్డలుగా నశించిపోతున్న మన బిడ్డలకి ఏం చేయగలము? సాధ్యంగా సహాయం మనం చేయగలము. అన్నిటికంటే గొప్పగా మనం ప్రార్థించాలి. మనం 2వ దినచర్య గీతం 6వ అధ్యాయంలో 41, 42 వచనంలో చూశామంటే, ప్రత్యేకంగా 39, 40 వచనంలో సొలొమోను రాజా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. దేవా, మా బిడ్డలు పాపం చేశారండి, వారిని మన్నించండి, మా ప్రజల్ని కాపాడండి. ఆయన చెప్తున్నాడు, అయ్యా, నీ మంచితనంలో మేము ఆనందించాలి.
అని 41వ వచనంలో ఆయన ఏడుస్తున్నాడు. 2వ దినచర్య గీతం 7వ అధ్యాయంలో చూశామంటే సొలొమోను ప్రార్థించినప్పుడు గొప్ప అగ్ని ఆలయంలోనికి ప్రవేశించింది. అక్కడ ఉన్న ప్రజలు దేవుని శక్తిని భరించలేక కింద పడిపోయారని, ఆ ఆలయం మొత్తము పరలోక పొగతో నింపబడిందని, దేవుని సన్నిధిని వారందరూ అనుభవించారని సొలొమోను రాజా దేవునికి ఎన్నో కానుకలు అర్పించాడని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరిగిన తర్వాత సొలొమోను ప్రార్థన, సొలొమోను అర్పణం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం 12వ వచనం నుండి చదివామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. దేవుడు సొలొమోను రాజుతో రాత్రిలో కనబడి ఆయనతో ఇట్లు చెప్పాను, నేను నీ ప్రార్థన ఆలకించానయ్యా, నీ ఇంటిని నీవు ఆశీర్వదించమని కోరావు, నేను అభిషేకించినాను అని పలికి 13వ వచనంలో పాతకాలంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం జరిగింది, ఎందుకు జరిగిందని ఆయన చెప్తున్నాడు. పాతకాలంలో పరలోకం మూయపడింది, వర్షం రాలేదు, ఉన్న పంటను కూడా మిడతలు వచ్చి తిని ఆ దేశమును పనికిరాని దేశంగా మార్చింది. ప్రజల ఆహారం లేకుండా మరణించారు. కనుక అటువంటి స్థితి ఇప్పుడు కూడా కనబడుతున్నదంటే నువ్వు ఒక పని చేయాలి సొలొమోన్ అని పలుకుతున్నాడు. ఈ జీవము గల మహిమ గల వాక్యమును 2వ దినచర్య గీతం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సొలొమోనుకు నేర్పించాడు. అది ఏమనగా, నా ప్రజలు, నా నామమును ధరించి ఉన్న బిడ్డలు తమ్ము తాము తగ్గించుకొని వారు నా ముఖమును దర్శించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు తమ పాపముల కోసం క్షమాపణ అడగాలి, వారి పాపం నుండి బయటకు రావాలి. అప్పుడు నేను వారి పాపాల్ని మన్నించి వారి దేశాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నా ప్రజలు, నా నామమును ధరించిన నా ప్రజలు అంటే దేవుడు ప్రత్యేకంగా ప్రభుని ఎరిగిన బిడ్డలతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నా నామమును ధరించిన మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి అంటున్నాడు. ఎలా ప్రార్థించాలి? నీ ప్రజల పాపముల కోసం, నీ దేశ పాపం కోసం మీరు మన్నింపు కోరి మీ దేశాన్ని మన్నించుమని మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ప్రార్థించాలి. రెండవది, మీ పాపం నుండి బయటకు వస్తామని దేవునికి మాట ఇవ్వాలి. మీ పాపం నుండి మీరు వైదొలగి దాన్ని వదిలిపెట్టి మీరు జీవించవచ్చో తప్పకుండా ఐ విల్ హీల్ యువర్ ల్యాండ్, మీ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను, మీ దేశంలోని గాయాలను నేను గుణపరుస్తానని ఆయన మాట ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ హృదయ అంతరంగంలో ఆ భారం నీకు రావట్లేదా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీకోసం సృజింపబడలేదు. అవును, రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఎవరు కూడా తన కోసం జీవించట్లేదు, ఎవరు కూడా తన కోసం మరణించట్లేదు. మనం ఈ లోకంలో జీవించామంటే ఒక ప్రత్యేక కార్యములు చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అవును, దేవుని బిడ్డలు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఇటువంటి దుష్ట శక్తులు ప్రార్థన ద్వారా మాత్రమే వెళ్లిపోవునని మార్కు 9వ అధ్యాయం 29వ వచనంలో యేసు మాట ఇచ్చినారు. ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మన దేశాన్ని కాపాడమని, మన దేశాన్ని రక్షించమని, మన దేశాన్ని స్వస్థపరచమని మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి పాపం నుండి మన దేశం రక్షింపబడాలి? మొదటిగా మన దేశం కోసం మనం ప్రార్థించాలి.
ప్రార్థన చేయకుండా ఉండుటే పాపమని యోగు ప్రవక్త చెప్తున్నాడు. నేను ప్రార్థన చేయకుండా పాపం చేసి తిని అంటున్నాడు. అవును, మన దేశం కోసం మనం ప్రార్థించలేదంటే ఎవరు ప్రార్థిస్తారు? దేవుని బిడ్డలే తమ దేశం కోసం ప్రార్థిస్తారు. మన నాయకుల కోసం ప్రార్థించాలి. మన దేశంలోని ప్రజలందరూ క్షేమంగా జీవించాలని ప్రార్థించాలి. అన్ని వ్యాధుల నుండి కాపాడపడాలని ప్రార్థించాలి. మన దేశం కోసం మనం రేయింపవుల కన్నీరు కార్చాలి. అవును, ఎంతో మంది తమ కోసమే ప్రార్థిస్తున్నారు. తమ దేశం కూర్చి వారు ఆలోచించటలేదు. దేశ నాయకులను కూర్చి ఆలోచించటలేదు. వారందరికీ జ్ఞానం ఎక్కడి నుండి దొరుకుతుంది? దేవుడు ఒక్కడే ఆ జ్ఞానం ఇవ్వగలడు. ఆ జ్ఞానమును పొందినప్పుడే వారు మంచి ప్లాన్స్ చేయగలరు. మన దేశంలోని ప్రజలకు దైవ భయం కావాలి. అప్పుడే దేవుడు మనకిచ్చిన దాన్ని వారు భద్రపరిచి మన ప్రజల్ని కాపాడగలరు. ఈరోజు ఎక్కడ చూసినా ఉన్న అన్నిటినీ నాయకులే తమ కోసం వాడుకునే కాలంలో ఉన్నాము. కనుక మన దేశానికి చాలా అవసరమైనది దైవ భయము. ఆ దైవ భయం ఎవరు ఇస్తారు? పరిశుద్ధాత్మ ఒక్కరే ఇస్తారు. ఆ దైవ భయమును మన నాయకులు ఎలా పొందగలరు? మీరు నేను మాత్రమే. మన దేశం కోసం, మన దేశ నాయకుల కోసం దైవ భయముతో, పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో వారిని నిండుమని మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అవును, ఎస్తర్ తన ప్రజల్ని కాపాడుటకే తన స్నేహితులతో, తన ప్రజలతో ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారని మనం బైబిల్లో చదువుతున్నాము. యూదిత్ తన ప్రజల్ని కాపాడుటకే తన స్నేహితురాలతో వెళ్లి ఆమె ఉపవాసం నుండి కన్నీరు కార్చారని మనం చదువుతున్నాము. దానియేలు 21 రోజు తన ప్రజల కోసం ఉపవాసం నుండి ప్రార్థించారని మనం బైబిల్లో చదువుతున్నాము. అవును, దీని ప్రియమైన బిడ్డలారా, మన దేశం రక్షింపబడాలంటే మొదటిగా మనం చేస్తున్న పాపం మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన నాయకుల కోసం మనం ప్రార్థన చేయకుండా ఉండటం. కనుక ఈ రోజు మొదలుకొని మీరు ప్రార్థించుటకు మొదలు పెట్టాలి. దేవా, మా దేశంపై కరుణించమయ్యా. మీ ప్రజలు మీరు మీ పాపం నుండి వైదొలగి మీరు మీ పాపం కోసం కన్నీరు కాచి ప్రార్థించిన నేను మీ దేశాన్ని రక్షిస్తానని మీ 2వ దినచర్య గీతం 7వ అధ్యాయం 14వ వచనంలో అన్నారే. మా దేశ ప్రజల్ని చూడండి, ఎంతో మందికి నువ్వు ఆహారంగా ఇచ్చిన వరి పంట మొత్తం మునిగిపోయింది. మా ప్రజలకు ఎంతో మందికి ఇల్లు లేదు, వారు క్యాంపులో ఉంటున్నారు. ఎంతో మంది అన్నిటినీ కోల్పోయారు. ప్రభువా, మా ప్రజలపై కరుణించుము. మేము చేసిన పాపం వలన ఇలా జరిగిందంటే మమ్మల్ని మన్నించండి, మా దేశంను మన్నించండి అని మనం కన్నీరు కార్చి ప్రార్థించాలి. అవును, అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది, నీ గురువులతో కలిసి ప్రభువా మమ్ము రక్షించుము. స్పేర్ యువర్ పీపుల్ ఓ లార్డ్, స్పేర్ యువర్ పీపుల్ ఓ లార్డ్. మీరు కన్నీరు కార్చి మీ ప్రజల్ని మన్నించమని, మీ ప్రజల్ని కాపాడమని, మీ ప్రజల్ని వదలమని మీరు ప్రార్థించాలి. దుష్టుని హస్తం నుండి వారిని కాపాడండి అని ప్రార్థించాలి. అందుకే దర్శన గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, ఈ దేశంను నాశనం చేయకుండా ఉండుటకై ఈ దేశం కోసం రేయింపవులు ప్రార్థించు వారి నొసటపై గుర్తు పెట్టండి అని. అవును, అటువంటి వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మన దేశం క్షేమం పొందాలంటే మన దేశంలో సువిశేషం ప్రకటింపబడాలి. మనం ఇక్కడ నుండి దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు మనం ఏం తీసుకొని పోతాం? మన బంగారం తీసుకొని పోతామా? మన బంగారంతో పరలోకంలో ఒక మంచి రోడ్డు తయారు చేయబోతున్నారా? లేదు. పరలోకం లేని బంగారం ఇక్కడ లేదు. మనం ఆత్మలను మాత్రమే మోసుకొని వెళ్ళగలము. మీరు పరలోకానికి వెళుతున్నప్పుడు ఎంతమందిని మీరు తీసుకొని పోతున్నారు ఆలోచించండి. మన దేశంలోని ప్రజలు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు. సువిశేషం ఇంకా ప్రకటింపబడలేదు. సువిశేషం బోధించువారు ఇంకా ఎక్కువ మంది రావటం లేదు. వారు సంఘమును ఏర్పరచుకొని ఆ సంఘంలోనే ఉండిపోతున్నారు. ప్రజలను కూర్చి, దేశాన్ని కూర్చి కన్నీరు కార్చువారు ఎవరు లేరు.
దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏ వీధిలో ఉన్నారో, ఏ ప్రజల మధ్యలో ఉన్నారో, ఆ ప్రజల్ని దేవుడు మీకిచ్చి ఉన్నారు. వారందరి ఆత్మలను మీరు రక్షించాలి. సువిశేషం ప్రకటింపబడాలి. అవును, సువిశేషం ప్రకటింపబడుటకు మీరు ఏం చేస్తున్నారు? మీ 10లో 1 భాగం దేవునికి సొంతము. మీ సమయంలో 10లో 1 భాగం ప్రభువునకు సొంతము. మీరు కన్నీరు కార్చి చేతులను పైకి లేపి ప్రార్థించారంటే తప్పకుండా మీకు దేవుడు విడుదలిస్తారు. నాకు తెలిసిన ఒక తల్లి వచ్చారు, ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. అమ్మాయిలో ఒక రకమైన వ్యాధి ఉన్నదని కన్నీరు కార్చిన దాన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది ఆమె సొంత కూతురని. అమ్మా, మీ కూతురు కోసం ప్రార్థిస్తానగా, అవును ఫాదర్, నా కూతురు ఇంకా ఎదగాలి, ప్రభువులో ఎదగాలని ఏడ్చింది. చివరిగా నాకు తెలిసింది ఆమె కూతురు కాదు, ఆమె అన్యురాలు. తన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని, వ్యాధితో ఉన్న అమ్మాయికి సువిశేషం చెప్పి, వాక్యం చెప్పి ప్రార్థనకు నడిపించిన గొప్ప తల్లి ఆమె అని తర్వాత తెలుసుకున్నాను. అవును, ఆత్మను రక్షించటంలో, సువిశేషం ప్రకటించటంలో మనం చాలా శ్రద్ధ వహించాలి. ఆమె చెప్తుంది, ఎప్పుడు నేను మోకరించి చేతులు పైకి లేపి ప్రార్థించానో అప్పుడు ఈమెలోని సాతాను వెళ్ళిపోయాడు ఫాదరని ఆమె ఎంతో ప్రేమతో చెప్పింది. సువిశేషం చెప్పాలి. మన దేశాన్ని సోమరితనమని ఆత్మ కట్టివేస్తుంది. మన ఆంధ్రప్రదేశంలో ఎంతో మంది ప్రజలు పనికి వెళ్లకుండా, సువిశేషం చెప్పకుండా వారు నశించిపోతున్నారు. వారందరికీ వాక్యం ప్రకటింపబడాలి, సత్యం తెలుసుకోవాలి, అందరూ యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడు మన దేశం గొప్ప క్షేమమును, ఆశీర్వాదమును పొందును. దానికోసం మనమందరము కన్నీటితో ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపాలను ఒప్పుకొని ఆ పాపాలని విడిచిపెట్టి నా దగ్గర వచ్చి ప్రార్థించిన వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు కదా. ఆ దేవుని పట్టుకోవాలి. 3వది, మనం దేనికోసం ప్రార్థించాలి? సాక్షులుగా జీవించే జీవితం దయచేయమని, ఫలములతో జీవించే జీవితం మనకు కావాలని మనం ప్రార్థించాలి. ఈరోజు క్రైస్తవులను చూశారంటే వారు దేవుని ఆశీర్వాదమును లోకానికి ఒసగుతున్న బిడ్డలుగా ఉన్నారా అని గమనిస్తున్నప్పుడు మనం అటువంటి సాక్ష్యం మనం చూడలేకపోతున్నాం. భార్య, భర్తలారా మీరు ఒక్కొక్కరిని ప్రేమించండి అని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎట్లా మీ భార్యను చేతులతో కొట్టి, లేదు వారు కష్టపడుతున్న ఆహారం మీరు పుజించుకుంటూ మీరు త్రాగుతూ జీవించగలరు? ఎట్లా ఇది సాక్ష్యమైన జీవితంగా ఉండును? లేదు, మీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, మీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే మీరు కష్టపడి పని చేయాలి. అన్నిటికంటే గొప్పగా మీ భార్యలను ప్రేమించండి. మీ భార్య దేవుడు మీకిచ్చిన వరం. అవును, మీ జీవితంలో ప్రేమ కనబడాలి, దయ కనబడాలి, మన్నింపు కనబడాలి. మీ భార్యలను మీరు బలపరచాలి. ఎవరు ఉన్నారండి వారికి మిమ్మల్ని తప్ప? భార్యలారా మీ భర్తకు విధేయత చూపించండి. నా భర్త మాట వినను, ఆయన మూర్ఖుడు, ఆయన త్రాగుబోతు అని చెప్పకండి. ఉపవాసం ఉండి మీ భర్త కోసం ప్రార్థన చేయండి. మీ పిల్లల కోసం ప్రార్థించండి. మీరు ప్రార్థించినా మీ పిల్లలు మీతో కలిసి ప్రార్థిస్తారు. ప్రార్థించే బిడ్డలు తప్పు దారిలో వారు వెళ్ళరు. ఈరోజు చూసినానంటే పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా ప్రేమ అని పేరిట వారు ఎక్కడెక్కడో పారిపోతున్నారు. మన దేశం పాపంతో నింపబడుతుంది. మన దేశం క్షేమంగా ఉండాలంటే ఫలించే జీవితం జీవించువారు కావాలని దేవుడు కోరుతున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా మీరు ప్రార్థించండి. ప్రభువా, నా వలన నీ నామం దూషింపబడకూడదయ్యా. అయ్యా, నా వలన నీ నామం వేదనను అనుభవించకూడదయ్యా. స్వామి, నిన్ను గణపరచే జీవితం జీవించాలయ్యా. నన్ను చూచి, ఓ ఈయన ఈమె దేవుని బిడ్డలు చూడండి వారు ఎలా జీవిస్తున్నారని నా ఇరుగు పొరుగు వారు తెలుసుకోవాలి స్వామి. కనుక సాక్షి జీవితం మీరు జీవించినప్పుడే
మన దేశానికి క్షేమము, ఆశీర్వాదం దొరకను. ఇప్పుడు చూశామంటే, నేను ఒక ఆలయంలోకి వెళ్ళాను. వారు చెప్పారు, అత్తమ్మ కోడలు ఇద్దరు గొడవ తీసుకొని, వారు ఇద్దరు బైబిల్ తీసుకొని గుడికి వచ్చారన్నమాట. అత్తమ్మ చెప్తుంది, నా కోడలు భాషావరం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ వస్తాడా స్వామి? లేదని తన కోడలను గురించి చెప్తుంది. ఇద్దరు మళ్ళీ ఆ ప్రార్థన ముగించుకొని బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేదండి, ఎట్లా సాక్షులుగా మనం జీవించాలి? మన ఇంట్లో ప్రేమ ఉండాలి, పరిశుద్ధాత్మ వరములు ఫలములను మనం పొందుకోవాలి, ఫలించే జీవితం జీవించాలి. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ ప్రామాణికంగా జీవించండి. ఏదో ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి మీ ఇష్టపడి తిరగవద్దండి. మీరు ఎలా సాక్షులుగా జీవిస్తారు? 4వది, మీ గురువులను, కన్యాస్తులను, మీ పాస్టర్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీ గురువులను గురించి మీరే తప్పుగా మాట్లాడకండి. సాతాను ప్రజల్ని నాశనం చేయుటకు తిరుగుతున్నాడు. నేను కథోలిక సంఘానికి చెందినవాడు, మీరు వేరే సంఘానికి చెంది ఉండవచ్చు. కానీ మనమందరము ఒకే శుభవార్తను బోధిస్తున్నాము, ఒకే వాక్యమును మనం పట్టుకునేనాము, మనమందరము ఒకే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాము. మన ఆరాధన ఏ విధముగా ఉండవచ్చు, కానీ మనమందరము యేసుక్రీస్తుని రక్తము చేత కడుగపడి ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడని మనం నిరూపిస్తున్నాం. ఆయన రాజ్యం రావాలని పనిచేస్తున్నాము. కనుక మన మధ్యలో తేడా, మన మధ్యలో వేరు వేరు మాటలను చెప్పి మనల్ని సాతాను వేరుపరచకుండా మనం చూసుకోవాలి. అప్పుడు మన దేశము దేవుడు ఆశీర్వదిస్తాడు. 5వది, మన క్రైస్తవ సంఘంలో ఉన్న భయంకరమైన పాపములో 2 ముఖ్యమైన పాపం, నేను ఆ జాతి నువ్వు ఆ జాతి అని మనుషులను వేరుపరచి ఎంతో మంది ప్రజల్ని నాశనం చేస్తున్నారు. మీరెక్కడ ఉన్నారో అక్కడ మోకరించి మీ 2 చేతులను పైకి లేపి మీరు ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా దేశంను చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నాము. అన్ని విధాలుగా మా బిడ్డలు ఇబ్బందిని, వేదనను అనుభవిస్తూ ఉన్నారయ్యా. ఎంతో మంది మరణించినారు, ఎంతో మంది ఇంట్లను కోల్పోయినారు, ఎంతో మందికి పండను కోల్పోయినారు, సమాధానం, ఆశీర్వాదాలను, ఆరోగ్యంను కోల్పోయినారు. ఎంతో మంది ప్రజలు భయంకరమైన వ్యాధులలో, జబ్బులలో చిక్కి ఉన్నారయ్యా. మా దేశంపై కరుణించుము. నువ్వు చెప్పినావు కదా, నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపాలను ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామని నన్ను చూచి ప్రార్థించిన వారి దేశం నేను ఆశీర్వదిస్తానన్నావే. దయచూపుమయ్యా, దయచూపుమయ్యా. ప్రజలందరూ యోవేలు 2:15 ప్రకారం ఈ పాపం కోసం కన్నీరు కార్చండి. జనులారా పశ్చాత్తాపపడండి, ప్రభువు చెందకు పరిగిడిరండి. జనులారా పశ్చాత్తాపపడండి, ప్రభువు చెందకు పరిగిడిరండి. చివరి కాలం వచ్చి ఉన్నది, ఇంకా ఆలస్యం ఎందులకు. జనులారా పశ్చాత్తాపపడండి, ప్రభువు చెందకు పరిగిడిరండి. నిన్ను తలంచి కల్వరిలో దాహం దాహం మనిరి, నిన్ను రక్షింప నీ పాపం క్షమింప తన రక్తాన్ని ప్రభు చిందెను. జనులారా పశ్చాత్తాపపడండి, జనులారా పశ్చాత్తాపపడండి, జనులారా పశ్చాత్తాపపడండి, ప్రభువు చెందకు పరిగిడిరండి. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రార్థన ఆలకించి మా బిడ్డల్ని, మా దేశమును ఆశీర్వదించుము, మా దేశమును స్వస్థపరచుము.
గాయపడిన మా బిడ్డలకు విడుదలను ఆరోగ్యమును చేకూర్చుము. మారని మహిమగల యేసయ్యా, నీ పరిశుద్ధ నామున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం